హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్. హలో సార్. హాయ్ సార్. సోలో బతికే సో బెటర్, అక్కడ నుంచి బచ్చలమల్లి వరకు మీరు ఏమైపోయారు అన్నది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్. బచ్చలమల్లి అవడానికి అయ్యిందండి. బచ్చలమల్లి అవడానికే ఆ టైం పట్టింది. బచ్చలమల్లి నుంచి బయటికి రావడానికి ఒక టైం పట్టింది. అంటే ఒక యంగ్ డైరెక్టర్ చక్కచక్క సినిమాలు తీయాల్సిన ఎనర్జీ ఉన్న ఒక యంగ్ డైరెక్టర్ ఇంత గ్యాప్ తీసుకోవడం కూడా ఒక క్వశ్చన్ మార్కే కదా అందరిలో. అవును. అంటే నేను అంత స్పీడ్గా సినిమాలు చేయడం కోసం కూడా రాలేదు సార్. యాక్చువల్లీ నాది అంత స్పీడ్ మ్యాటర్ కూడా కాదు. ఏంటంటే డైరెక్టర్ అవ్వాలని హైదరాబాద్ వచ్చాను, డైరెక్టర్ అయ్యాను. ఇప్పుడు మంచి డైరెక్టర్ని పేరు తెచ్చుకోవడం కోసం మళ్ళీ వెయిట్ చేయాలి అన్న దాంట్లో ఈ కథ రాసి ఈ కథను రెడీ చేసి నరేష్ గారి టైం జోన్స్ ఆయన స్కెడ్యూల్స్ ప్రకారం పడ్డానికి అంత వచ్చింది. దానివల్ల వెయిట్ చేయడం జరిగింది సార్, అంతే తప్ప వేరేది ఏం లేదు. డైరెక్టర్ అవ్వాలని వచ్చాను సార్, అయిపోయాం. ఇప్పుడు ఒక మంచి సినిమా డైరెక్టర్ అని ఒక తెచ్చుకోవాలని ఉంటుంది కదా, దానికోసం వెయిటింగ్ అంతే. మీరు అన్నట్టు మంచి సినిమా డైరెక్టర్ పేరు తెచ్చుకోవడానికి కావాల్సిన స్పేసు, ఆ స్పాన్, ఇదంతా ఫస్ట్ సినిమాకి వచ్చింది మీకు. అవును సార్. సోలో బతికే సో బెటర్ ఒక మంచి టైటిల్ పెట్టుకున్నారు. ఒక అప్పట్లో మా సాయిధరం తేజ్ డేట్లు తెచ్చుకోవడం కూడా మామూలు విషయం కాదు. మంచి బ్యానర్ పడింది, సెటప్ అయితే బాగా కుదిరింది. అవును సార్. కానీ అనుకున్న మార్క్ ఎందుకు అచీవ్ చేయలేకపోయారు అక్కడ? అంటే రెగ్యులర్ కైండ్ ఆఫ్ నెరేటివ్ సార్ సోలో బ్రతికే. అంటే టెంప్లెట్, ఒక అప్పటికి దాకా అలవాటు పడ్డ టెంప్లెట్లోనే సోలో బ్రతికే సో బెటర్ ఉంటుంది. వాళ్ళకి తెలిసిపోతుంటుంది నెక్స్ట్ ఈ ట్రాక్ స్టార్ట్ అవుద్ది, నెక్స్ట్ ఇది అవుతుంది, నెక్స్ట్ ఇది అయితే అంచెలు ఉంటాయి చూడండి సార్, అదే పడిపోయింది ఆ ఫార్మెట్లో. సో నేను అంత గ్రేట్గా చెప్పలేదేమో, ఆ సినిమా అన్నది చిన్నది ఉంది సార్ నాకు. దానివల్ల ఈసారి నెక్స్ట్ చెప్పే కథ ఆ మార్క్ రాకూడదు. బాగా హ్యాండిల్ చేశాడు, నెరేటివ్ కాకపోతే, ప్రజెంటేషన్ కాకపోతే, క్లైమాక్స్లు లేకపోతే ప్రెడిక్ట్ చేసినట్టు కాకుండా గొప్ప ఫీలింగ్ ఇచ్చాడని రావాలని తాపత్రయంతో వెయిట్ చేశాను సార్. అందువల్ల లేట్ అయింది. ఆ తప్పులు దీంట్లో రిపీట్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తప్పులు అయితే జరగలేదు సార్. మరి కొత్త తప్పులు జరిగేమో రిజల్ట్ తర్వాత నాకు తెలుస్తుంది, కానీ ఆ తప్పులు అయితే ఇందులో చేయలేదు సార్. సోలో బతికే సో బెటర్ అయిపోయిన తర్వాత ఇదే కథ రాశారా, లేదంటే మధ్యలో చాలా కథలు రాశారా? ఇదే కథ రాశాను సార్. సోలో బ్రతికే సో బెటర్ తర్వాత నేను ఈ కథ మీదే కూర్చున్నాను సార్, ఈ కథ మీదే ట్రావెల్ చేశాను సార్. ఈ కథ చేయాలనే పట్టుబట్టాను సార్. నాకు ఆఫర్లు వచ్చాయి సార్, టు బీ ఫ్రాంక్. వేరే సెటప్లో వచ్చాయి, వేరే కథలు వచ్చి డైరెక్ట్ చేసేయచ్చు నేను, హీరో కూడా సెట్ చేసే సెటప్లో వచ్చాయి. బట్ నాకు ఎందుకో అనిపించింది, ఎందుకు అంత మనకి హార్ట్కి లేకుండా ఏదో చేసేసి మళ్ళీ ఇంకోటి తప్పు చేయడం ఎందుకని ఆగాను సార్, అంతే. అంతే తప్ప వేరే రీజన్ ఏం లేదు సార్. నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను సార్. మారుతి గారితో ట్రావెల్ చేశాను, మారుతి గారి డిస్కషన్స్కి వెళ్ళా, మారుతి గారితో ఒక సినిమా ట్రావెల్ అంతా జరిగింది. ఆ లైవ్లోనే ఉన్నాను సార్. బచ్చలమల్లిని ఒక బయోపిక్ అనుకోవచ్చా? అంటే జరిగింది స్టోరీ కాదు, కానీ బయోపిక్ లాగా ఉంటుంది సార్, ఫీల్ అలా ఉంటుంది. ఇప్పుడు అర్జున్ రెడ్డి బయోపిక్ అనుకోవచ్చా అంటే ఎలా ఉంటుందో, యానిమల్ బయోపిక్ అనుకోవచ్చా అంటే ఎలా ఉంటుందో, లేకపోతే ఈడియట్ బయోపిక్ అనుకోవచ్చా అంటే ఎలా ఉంటుందో, అలా బచ్చలమల్లి బయోపిక్ అనుకోవచ్చా అంటే అలాగా అనుకోవచ్చు సార్. ఇప్పుడు హీరో నెగిటివ్ క్యారెక్టర్లోంచి తీసుకురావడం, వాడు మూర్ఖుడి కింద ముద్ర వేయడం, ఈ టెంప్లెట్ అనేది ఇప్పుడు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. అదే టెంప్లెట్ పట్టుకుని ఈ కథంతా నడపడానికి మీకున్న ధైర్యం ఏంటి? ఇదే క్యారెక్టర్ పెట్టుకోవడం ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళలోనే ఉంటుంది సార్. వేరేవి మీరు మాట్లాడే ఏదన్నా కానీ యాక్టివిటీస్లో ఉంటాయి సార్. వాళ్ళు ఏదో బ్యాడ్ చేస్తూ ఆ టెంప్లెట్లో అది చేస్తున్నారు సార్. ఇది నేచర్ సార్, హ్యూమన్ నేచర్లో నుంచి ఒక క్యారెక్టరైజేషన్ తీసాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళలో ఉండే దాని ఉంది సార్. ఇది యూఎస్పీ సార్ ఈ కథకి. నేను యాక్టివిటీస్లో చూపించట్లేదు సార్, వాడి యాటిట్యూడ్లోనే క్యారెక్టరైజేషన్లో మాత్రం ఉంది కాబట్టి వాటిల్లో పడదు సార్ ఈ సినిమా. ఇది స్పెషల్గా వేరే లేయర్లోనే ఉంటుంది సార్ బచ్చలమల్లి అన్నది. ప్లస్ మనకు తెలిసిన వాళ్ళలాగా ఉంటుంది సార్. ఇది గాల్లో ఉండడు క్యారెక్టర్, భూమి మీదే తిరుగుతూ ఉంటాడు. మన పక్క కాలనీలోనో మరిచెట్టు దిమ్మ దగ్గర లేకపోతే ఏదో సెంటర్లోనో అలా రోడ్డు మీద వెళ్తుంటే ఎక్కడొక్కడ బచ్చలమల్లి అంటాడు, ఈ బచ్చలమల్లి రా అనుకులాంటాడు ఉంటాడు. కాబట్టి అదే ధైర్యం సార్ నాకు, వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అన్న దాంట్లో. ఇప్పుడు రెగ్యులర్గా మనకు కనిపించే క్యారెక్టర్ బచ్చలమల్లి, కానీ రెగ్యులర్గా నరేష్ ఇలా కనిపించడు మనకి సార్ కదా. రెగ్యులర్గా కనిపించే క్యారెక్టర్ని తీసుకొచ్చి ఒక పెక్యులర్ ఇమేజ్ ఉన్న ఒక యాక్టర్ మీద ప్లే చేయడం అనేది ఐడియా ఎలా వచ్చింది, ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? మళ్ళీ కన్నడ సినిమా గరుడగమన వృషభవాహన అని ఒక సినిమా ఉంది కదా సార్, అది చూసినప్పుడు నాకు రాజ్బీ శెట్టి గారు హ్యాండిల్ చేసిన హోల్డ్ చేసిన పర్ఫార్మెన్స్, హోల్డ్ చేసిన విధానం నాకు పిచ్చిగా నచ్చింది సార్. నచ్చి నాకు అప్పుడు ఈ బచ్చలమల్లి లాంటి ఎవరున్నారు మన యాక్టర్స్, ఆ రాజ్బీ శెట్టి లాంటి వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు అనేసరికి నాకు స్ట్రైకింగ్గా నరేష్ గారు అనిపించింది సార్. వెళ్ళడం, కథ చెప్పడం, ఇది సార్ క్యారెక్టర్ ఇలా బిహేవియర్ ఉంటా చెప్పడం, ఆయన నచ్చడం, అక్కడి నుంచే ట్రావెల్లో ఆయన ప్రతి ఇన్పుట్ తీసుకోవడం, ఆ క్యారెక్టర్లో ఉండడం,
ఇక్కడ ఇలా జరిగింది సార్. అది ఒప్పించడం, ఆయన్ని చేయించడం పని అయిపోయిందని ఫీలింగ్ వచ్చింది సార్. మధ్యలో అర్జున్ దాస్ దగ్గరకు కూడా వెళ్ళినట్టుంది కదా. అర్జున్ దాస్ దగ్గరికి వెళ్ళింది వేరే వేరే ఐడియా సార్. ఐడియాగా వెళ్ళింది, ఎగ్జాక్ట్ ఇది కాదు. నా అర్జున్ దాస్ దగ్గరికి వెళ్ళింది నిజం, బట్ వేరే ఐడియా, ఈ ఐడియా కాదు సార్ అది. నరేష్ ఒకవేళ ఈ సినిమా నేను చేయలేను, నాకు మరీ అంత రానెస్ పనికిరాదు, నా మీద నేను దాన్ని హ్యాండిల్ చేయలేను అనుకుని ఉంటే సుబ్బు ఏం చేసావు? బచ్చలమల్లి కోసం వెయిట్ చేసేవాడు సార్. అంతే ఇంకో 4 years పట్టినా సినిమా చేయకపోయినా ఈ బచ్చలమల్లి కోసం, ఇంకొక హీరో కోసం, దాన్ని ఫిట్ అయ్యేవారు ఇంకొక యాక్టర్ కోసం, మళ్ళీ స్టార్ కోసం కాదు సార్, ఇంకో యాక్టర్ కోసం, ఆ యాక్టర్తో ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేసే ప్రాసెస్లో ఉండేవాడు సార్. ఒకవేళ స్టార్ నిజంగా ఈ బచ్చలమల్లిని వెతుక్కుంటూ ఇది అన్యాయం అయిపోతుంది సార్, కథ అన్యాయం అయిపోతుంది సార్, కథ కిల్ అయిపోతుంది. అంటే ఈ మధ్య స్టార్లు తమ జోన్ దాటుకుని బయటకు వచ్చి కొత్తగా ఏదో చేయడానికి ట్రై చేస్తున్నారు. అవును సార్. ఇప్పుడు అల్లు అర్జున్ని పుష్ప లాంటి క్యారెక్టర్లో మనం ఎప్పుడు చూస్తుంటాం కదా, ఆ ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే అదేంటి అల్లు అర్జున్ ఎప్పుడు ఇలా కనపడలేదే మనకి అని షాక్ అయ్యారు కదా. ఆ షాకింగ్ వాల్యూ ఉంటుంది ఎప్పటికీ ఒక స్టార్ చేస్తాం. అది ఎందుకు ఆలోచించలేదు ఆ రకంగా? అంటే ఈ క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానాలు వెళ్ళే ప్రాసెస్లో స్టార్ చేస్తే యాక్సెప్ట్ చేసేలాగా ఉండవు సార్. వాళ్ళు ఏంటంటే అఫెండ్ అయిపోతారు. ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ స్టార్ని అలా చూస్తే చిన్నది, ఈ డైరెక్టర్కి బుద్ధి లేదా, మా వాడితో ఇలా చేస్తాడేంటి, మా వాడు ఇలా అనుకుంటున్నాడు అని ఇది స్టార్ట్ అయిపోతుంది సార్ నాకు. సో ఈ కథ ఇలాగే ఉండాలి, ఇలాగే చెప్పాలి అన్నదే టార్గెట్ సార్. అందువల్ల స్టార్స్కి సెట్ అవ్వదని నా ఫీలింగ్ సార్. ఏమో అద్భుతంగా ఉండొచ్చు, అద్భుతంగా ఆడొచ్చు, కానీ నాకు నమ్మకం రావాలి కదా సార్. ఫస్ట్ నేను తీసేటప్పుడు నమ్మాలి కదా సార్. అందుకే ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్, నాకు రియల్ లొకేషన్లో షూట్ చేయడం ఇష్టం. ఓ స్టార్ని పట్టుకెళ్ళి మనం తుని, సోరవరం ఇక్కడ హ్యాండిల్ చేయలేం సార్, క్రౌడ్ని హ్యాండిల్ చేయలేం, షూట్ ప్రశాంతంగా చేయలేం అన్నది అదొకటి కూడా ఉంటుంది కదా సార్. ఇదివరకు సినిమా చూడాలంటే ఓ మలయాళం నుంచో తమిళ నుంచో రావాలి. కరెక్ట్ సార్. మనం దాన్ని ఎప్పుడు దాన్ని ఎక్స్పెరిమెంట్గానే చూస్తూ వచ్చాం, కానీ టైం మారింది, టైం జోన్ మారింది సార్. ఇప్పుడు కరెక్ట్ టైం అంటారా తెలుగులో సినిమాలు రావడానికి? కరెక్ట్ టైం అంటే మన కమిటీ కుర్రాళ్ళు కూడా ప్రూవ్ చేసింది చూడండి సార్. ఒకలాగా ఇప్పుడు మళ్ళీ పుష్ప, రంగస్థలం ఇవి కూడా ఆ జోన్లో పడ్డాయి చూడండి సార్. అంటే మంచి కంటెంట్కి ఎప్పుడు టైంతో సంబంధం ఉండదు సార్, బట్ ఏంటంటే ప్రజెంటేషన్ ఆ జనరేషన్కి టైం జోన్లో తీయాలన్నది నాకు అనిపిస్తుంటుంది సార్. ఎప్పుడు వచ్చినా కానీ ఆ జనరేషన్కి కనెక్ట్ అయ్యేలా ఎగ్జిక్యూట్ చేయాలి సార్ అన్నది నా ఫీలింగ్ సార్. అది ఇప్పుడు మారింది సార్, మీరు అన్నట్టు జనరేషన్ మారిపోయింది, సినిమాని చూసే జనరేషన్. అదే మీరు ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు మలయాళం సినిమాలు చూసి, తమిళ సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకుని ఉంటారు. ఆ జోన్ మనకి ఎప్పుడు వస్తుందా అని ఒక క్వశ్చన్ మార్క్, ఒక యాంగ్జైటీ మీకు ఉండి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇదేంటి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ సినిమా తీసేస్తున్నారు, నెక్స్ట్ లెవెల్ కంటెంట్లు చెప్పేస్తున్నారు. మలయాళం రీసెంట్గా మలయాళం తీసిన చాలా సినిమాలు అద్భుతంగా చెప్పేస్తున్నారు సార్ వాళ్ళు. అది ఎప్పుడు వస్తుందా అనేది వెయిటింగ్ ఉంది సార్. 1 by 1 స్టార్ట్ అయ్యిందేమో ఇప్పుడు ఆ వైబ్ అన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది సార్. మీకేమనిపించిందో మీరు చెప్పాలి. ఈ మధ్యకాలంలో బాగా ఇన్స్పైర్ చేసిన సినిమా ఏంటి మీకు మలయాళం నుంచి? మంచి ప్రశ్న అడిగారు సార్. నాకు కుంభలాంగి నైట్స్ అని పాత సినిమా సార్. ఆ సినిమా నాకు చాలా బాగా ఇష్టం సార్. కుంభలాంగి నైట్స్ ఒకటి, రోమాంచం అని ఒక సినిమా, రోమాంచం, ఆవేశం, ఫహద్ ఫాజిల్ గారు ఆవేశం, తర్వాత సుదాని ఫ్రమ్ నైజీరియా అని ఒకటి సినిమా ఉంటుంది సార్, అదొకటి. రీసెంట్గా మళ్ళీ ప్రేమలో ఒకటి, చాలా ఉన్నాయి సార్ రీసెంట్. నాకు మలయాళం సినిమా చాలా ఇష్టం సార్. అంటే మనం కొంచెం వాళ్ళకన్నా కొంచెం వెనకబడ్డాం, అంటే వాళ్ళు ఎప్పుడో తీసేసిన జానర్ని మనం ఇప్పుడు టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అది అయ్యి ఉండొచ్చు సార్. అది నేను కాదు సార్ ఈ మాట చెప్పింది, కమల్ సార్ కూడా చెప్పారు సార్. మలయాళం సినిమా ఈజ్ ఫార్ అహెడ్ మిగతా వాటి కన్నా కమల్ హాసన్ గారు చెప్పారు సార్. సో ఇప్పుడు మనం అందుకుంటున్నాం సార్ కంటెంట్ వైజ్గా. కమర్షియల్ సినిమా తెలుగు వాళ్ళు కొట్టే వాళ్ళు ఎవరు లేరు సార్. నేను అంటే ఇది సార్ చాలా ఫ్రెండ్లీ వేలో చెప్పేది ఏంటంటే, మా డైరెక్షన్ టీము మిగతా డైరెక్టర్స్ కూర్చొని మాట్లాడుకునేది ఏంటంటే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే తెలుగు సినిమా ఈజ్ లైక్ ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్, కొడుతుంది కంటిన్యూస్గా ఇప్పుడు రైట్ నో సార్. తర్వాత మా తమిళ సినిమా ఈజ్ లైక్ ఇండియా టీమ్, అప్పుడప్పుడు ఇస్తుంది స్ట్రోక్ కానీ గట్టిగా ఇస్తుంది సౌండ్ అన్నది. మలయాళీ ఇండస్ట్రీ వచ్చేసి న్యూజిలాండ్ టీం లాంటిది, వాళ్ళు ఎథిక్స్ వాళ్ళ పద్ధతుల్లో మిగతా వాళ్ళు కాంట్రవర్సీ వెళ్ళకుండా వాళ్ళు వెళ్ళిపోతారంటే. ఇంకో ఫ్రెండ్ అడిగాడు, కన్నడ టీం అది వచ్చేసి ఇంకో దాంతో కంపేర్ చేశాం సార్.
మరి ఇదేంట్రా మరి బాలీవుడ్ ఇండస్ట్రీ ఏంటి అంటే అప్పుడు సరళగా వచ్చింది ఏంటంటే వెస్ట్ ఇండీస్ లాంటిది అది. ఒకప్పుడు చితకొడేసి పేరు అంతా వచ్చింది, ఇప్పుడు చూస్తుంటే పాపం కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పడుతుందని ఇలాగా మాట్లాడుకోవడం గుర్తు వచ్చింది సార్. మీరు అడుగుతూ ఉంటాయి మా ఇండస్ట్రీల గురించి అడుగుతూ ఉంటాయి. ఒకప్పుడు మనకి ఇండియన్ సినిమా అంటే బాలీవుడే కదా, అవును సార్. కానీ ఎందుకు బాలీవుడ్ వెనకబడిపోయింది? మీ మీ అనాలిసిస్ ఏంటి? అంటే రూట్ సినిమాలు రావట్లేదేమో నా ఫీలింగ్ సార్. మన ఇండియన్ కల్చర్లోంచి సినిమాలు ఒకప్పుడు బాలీవుడ్లోనే ఎక్కువ వచ్చి కభీ ఖుషీ కభీ గమ్ అని, లగాన్ అని, ఇంకోటి ఇలాంటి కథ ఏక్ ప్రేమ్ కథ, ఇవన్నీ రూటెడ్లో ఉన్న సినిమాలే వాళ్ళు పెద్ద క్రియేట్ చేశారు. అమ్మా పే ఏ కౌన్ అవ్వచ్చు. సడన్గా వాళ్ళు రా ఏజెంట్స్, ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు ఎక్కువ వెళ్ళిపోయారేమో సార్. ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళిపోతున్నారు, మన ఎవరో అక్కడికి వెళ్ళిపోతున్నారు, మనది కానీ కదా వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నాడు హీరో, అక్కడేమో ఏజెంట్లా ఉండడాలు, ఈ జానర్కి ఎక్కువ వెళ్ళిపోయి ఇందేమో అని అనిపించింది సార్. వాళ్ళు రూట్ సినిమాని తీయట్లేదేమో. మళ్ళీ వాళ్ళు సౌత్ ఇండియన్ వైపు చూస్తున్నారు. మన కథల్ని, మన తరహా కథలని అన్ని అక్కడ పట్టుకెళ్ళిపోతున్నారు. మన డైరెక్టర్లు పట్టుకెళ్ళిపోతున్నారు, మన యాక్టర్లను పట్టుకెళ్ళిపోతున్నారు. ఒకసారి ఒకలా మంచిదే లేదు సార్, స్ప్రెడ్ అవుతుంది మన అన్ని. టీజర్ లాంచ్లో కొంచెం ఎమోషనల్ అయ్యారు మీరు. మీ లైఫ్ మళ్ళీ గార్డెన్లో పడడానికి మారుతి గారు ఒక రకంగా కారణం అని చెప్పారు. ఏంటి ఆయన ఇచ్చిన సపోర్ట్ ఏంటి? అంటే పిలిచారు సార్, ఒకరోజు పిలిచి నువ్వు సినిమా చేయాలి, మళ్ళీ రాయాలి అని చెప్పి నాకు అవసరంకి ఆ డబ్బులు కూడా ఇది పెట్టుకో తర్వాత చూసుకుందాం అని ఒక మంచి అమౌంట్ ఇచ్చి కూర్చోబెట్టి, తర్వాత ఆయన సినిమా రైటింగ్ ప్రాసెస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి వేరే ఆఫీస్ ఇచ్చి నువ్వు రాసుకో, హ్యాపీగా రాసుకో, నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు చెప్పు అని ఆయన కూర్చున్నప్పుడల్లా సరదాగా మాట్లాడుతూ ఇంత హెల్ప్ చేయకుండా ఇంకేం కావాలి సార్. అంటే ఆ టైంలో కష్టం వస్తే నిజంగా మనకున్న దాంట్లో నేను మా దగ్గర పర్సన్కే చెప్పుకోవాలి. దగ్గర పర్సన్స్ ఎవరో లేకుండా పోయారు. ఇప్పుడు ఈయన దగ్గర అయ్యి ఒక బ్రదర్గా కూర్చోబెట్టి చెప్తా ఉంటే ఇంకా అంతకించి సపోర్ట్ ఏంటి సార్. అలా మళ్ళీ పికప్ అవ్వడం జరిగింది సార్. మీ ఇద్దరికి ఎక్కడ లింక్ కుదిరిందండి? సోలో బ్రతికే సో బెటర్ కథ అప్పుడు తేజు గారికి చెప్పిన తర్వాత మారుతి గారికి ఒకసారి వినిపించాను సార్. అక్కడ స్టార్ట్ సార్. అక్కడ కథ చెప్పాను, నేను కథ చెప్పే విధానం నచ్చింది ఆయనకి. నచ్చిన తర్వాత నాతోటి నెంబర్ అదంతా ఉండి కోఆర్డినేట్ చేసుకుంటే వెళ్తా ఉన్నాను. తర్వాత ప్రతిరోజు పండుగ రిలీజ్ అయ్యి సక్సెస్ అయింది సార్. ఆయన సక్సెస్ అయిన తర్వాత ఆ పార్టీలో కలిసి మళ్ళీ ఆయనకి నాకు ఇది నచ్చింది సార్, ఇది నచ్చేది సార్, ఇది అంత బాగా అనిపించలేదు సార్ అని చెప్పడం ఆయనకి నచ్చింది సార్. అలా తర్వాత కట్ చేస్తే రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన మన ఎస్కేఎన్ గారు ఉన్నారు కదా సార్, ఎస్కేఎన్ గారు త్రూ ఇప్పుడు టచ్లో ఉంటా ఎస్కేఎన్ గారితో. ఓ రోజు మారుతి గారు రమ్మంటున్నారంటే మారుతి గారి దగ్గరికి వెళ్ళడం, కలిసిన రోజే మనోడికి ఏం కావాలో చూసుకో, ఇచ్చేయి, నువ్వు రేపు నుంచి వర్క్ చేసుకో, వెళ్ళిపో, నెక్స్ట్ నేను ఏ హీరో చెప్తానంటే ఇంకా అంతకుమించిన ఒక ఎనర్జీ ఉంటుంది సార్. అలా అక్కడి నుంచి ట్రావెల్ సార్. తర్వాత ఆయన సినిమాలకి ఏమన్నా ఉంటే కథలు వినడం, ఏదైనా అనిపిస్తే చెప్పడం, ఆ ట్రావెల్ అంతా సెట్ అయ్యి తర్వాత ఎప్పుడైనా సరదాగా మాట్లాడుకోవాలనుకున్నప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళడం, మాట్లాడుకోవడం అలా జరుగుతుంది సార్. రాజాసాబ్లో మీ ప్రమేయం ఏమైనా ఉందా? అంతా అయిందే సార్. అది ఏదన్నా కానీ రాజాసాబ్ అంతా మారుతి గారు ఆయన మైండ్లోంచి పుట్టింది, ఆయన రైటింగ్ సార్. మీకు కథ తెలిసి ఉంటుంది కదా, కథ తెలుసు, క్యారెక్టరైజేషన్ తెలుసు సార్, అన్నీ తెలుసు. బట్ కాంట్రిబ్యూషన్గా పోల్చుకుంటే చాలా తక్కువే సార్. మారుతి గారు సార్, అదంతా మారుతి గారే క్రియేట్ చేసుకున్నారు, రాసుకున్నారు సార్. ఈ రాజాసాబ్తో మారుతి గారు నెక్స్ట్ లెవెల్ డైరెక్ట్ లీగ్లోకి వెళ్తారు అన్నది అందరి భరోసా, ఒక నమ్మకం. మీకు ఆ కథ తెలుసు, ఆ సినారియో తెలుసు కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి? రాజాసాబ్ తర్వాత మారుతి గారు డెఫినెట్గా పాన్ ఇండియా డైరెక్టర్ అవుతారు సార్, డెఫినెట్గా. అంటే ఇప్పుడు మీరు అన్నారు చూడండి, కొంతమందిని వచ్చి ముసుగులేసి పట్టుకెళ్ళిపోతున్నారని, అలాగా మారుతి గారిని కూడా ముసుగులేసి పట్టుకెళ్ళిపోతారు సార్. బట్ ఆయన వెళ్ళడం, ఆయన ఇక్కడ సెటప్లోనే ఉంటారు. ఆయన అదొకటి ఇష్టం, మన మనుషుల మధ్య ఉండడం ఆయనకి ఇష్టం. కానీ ఆయన నెక్స్ట్ లీగ్కి వెళ్తున్నారు సార్ రాజాసాబ్ తర్వాత. మీరు బాగా ఇంట్రావర్ట్గా కనిపిస్తుంటారు, కానీ కథ మాత్రం ఓ రేంజ్లో చెప్తారంట. ఆ టైంకి అలా అయిపోతుంది సార్. ఆ టైంకి కథ చెప్పేటప్పుడు మాత్రం నేను అన్నది మర్చిపోతాను సార్. బయట ఉన్నప్పుడు మాత్రం ఓన్లీ లిమిటెడ్గా అక్కడ ఓపెన్ అవుతాను తప్ప, కథ చెప్పేటప్పుడు మాత్రం ఆ క్యారెక్టర్ లాగే ఉంటుంది సార్. అప్పుడు పట్టించుకోను ఆ బౌండరీస్ గట్రా అంతా. క్లైమాక్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు, అంటే ఇండస్ట్రీ సర్కిల్స్లో ఇలాంటి క్లైమాక్స్ ఈ మధ్యకాలంలో చూస్తుంటారు, చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. ఏంటి ఆ క్లైమాక్స్లో ఏముండబోతుంది? బచ్చలమల్లి క్లైమాక్స్లో మాకు పూర్తిగా చెప్పాలి. అంటే ఏ ఎమోషన్తో థియేటర్ నుంచి బయటకు వస్తారు ఆడియన్స్? అంటే వీడు
అప్పుడు వీడి లైఫ్ చూసిన తర్వాత ఒక భయం ఉంటుంది చూడండి సార్. మేబీ మనలో ఏమన్నా ఉందా పొరపాటున ఇలాంటి క్యారెక్టరైజేషన్, మన మీటర్ చెక్ చేసుకోవాలా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవడానికి ఏం లేదు సార్ ఇది. అంటే వేరే సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, బీపీని షుగర్ని కొలెస్ట్రాల్ని కొలడానికి మెషిన్స్ ఉన్నాయి, మూర్ఖత్వం కొలడానికి మాత్రం మెషిన్స్ లేవురా అని ఉంటుంది. సో ఆ మెషిన్ లేకపోవడం వల్ల మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి ఒంటరిగా కూర్చుంటారా, లేకపోతే ఎక్కడన్నా ప్రశాంతంగా అసలు నా మీటర్ చెక్ చేసుకోండి, ఏ రేంజ్లో ఉంది, ఎంత మోతాదులో ఉంది, పొరపాటున ఏదన్నా అలాంటివి ఉంటే కనుక కరెక్ట్ చేసుకోవాలి అన్నది మాత్రం వస్తుంది సార్. ఆ ఎమోషన్ టేక్ అవే సార్. సినిమా అంతా అయిపోయిన తర్వాత మీ మీటర్ చెక్ చేసుకున్నారా? నేను రాయడానికి ముందే చెక్ చేసుకున్నాను సార్. ఎందుకంటే దాటేసింది కాబట్టి, దాటేసి ఇచ్చింది స్ట్రోక్ నాకు. అప్పుడు డాక్టర్లు అంటే నాకు నేనే డాక్టర్గా ఓ రోజు కొంచెం ఆ లేయర్ తగ్గించుకోవాలి బ్రదర్ లైఫ్లో అని అక్కడి నుంచి కొంచెం తగ్గడం స్టార్ట్ అయింది సార్ ఆ మూర్ఖత్వపు. ఫస్ట్ సినిమా అటు ఇటు అయినప్పుడు సెకండ్ సినిమా చేసేటప్పుడు బడ్జెట్ లిమిట్స్ మనం ఎదురు చెప్పలేము, ప్రొడ్యూసర్కి ఎదురు చెప్పలేము, మన మాట చాలాసార్లు నగ్గకపోవచ్చు. ఈ హడిల్స్ ఎలా దాటుకొచ్చారు? రాజేష్ దండ అనే వ్యక్తి అనే ప్రొడ్యూసర్ ఈ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అయ్యారు? అంటే కథను నమ్మితే ప్రొడ్యూసర్ సార్ మన చాలా హ్యాపీగా ఉంటుంది సార్. ఒక బడ్జెట్స్ని మార్కెట్ని నమ్మాడంటే మనకి నరకమే సార్. రాసేవాడికి ఆ చేసేవాడికి నరకం. కథను నమ్మి ప్రొడ్యూసర్ ట్రావెల్ అవుతే మాత్రం దానంత స్వర్గం ఇంకోటి ఉండదు సార్. అది రాజేష్ దండ గారు. ఆయన కథ విన్న దగ్గర నుంచి నాకన్నా నేను కొన్నిసార్లు జంకినా ఆయన మాత్రం ఇది చేస్తాం బ్రో, ఇది చేస్తాం బ్రో, ఈ ఎమోషన్ ఏదైతే ఉందో అది నాకు కావాలి బ్రో, ఈ సినిమా నా బ్యాటర్లోనే జరగాలి బ్రో అనే ఆయన పట్టుకునే విధానం వల్ల చాలా కంఫర్ట్ దొరికేసింది సార్. బడ్జెట్స్ అంటారా, మేము కూర్చొని మాట్లాడుకున్నాం సార్. అంతేగాని నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆయన, నాకు ఇష్టంగా ఖర్చు పెట్టమన్నారు, ఇది లేదు సార్. ఇక్కడ అవుతుంది సార్, ఇక్కడ తగ్గించుకోవచ్చు, ఇక్కడ పెంచుకోవాలి సార్, ఇది రిక్వైర్మెంట్ ఉందంటే ఆయన కన్విన్స్ అయ్యేవాడు సార్. ప్లస్ వర్కింగ్ డేస్ 60 చెప్పాను సార్, 57లో ఫినిష్ అయిపోయింది. సో బడ్జెట్ నేను జాతర సెటప్ అదంతా కూడా చాలా తక్కువ అనుకున్నాను సార్. మా అయితే 20 lakhs అంతా అయిపోతుంది అనుకుంటే అది చాలా ఎక్కువైపోయింది సార్. అప్పుడు ఆయన కూర్చొని ఏది కావాలి ఎంత కావాలి ఎలా చేసుకుంటే నువ్వు అనుకున్న విజువల్ వస్తుంది, నాకు అనుకున్న బడ్జెట్లో అవుతుందని ఆ డిస్కషన్ అంతా జరిగి సెట్ అయింది సార్. ఇప్పుడు జాతర ఎపిసోడ్ అని మీరు చెప్తుంటే నాకు ఆటోమేటిక్గా పుష్ప గుర్తొస్తుంది. పుష్పలో ఒక హ్యూజ్ ఎపిసోడ్ చూస్తాం మన జాతర, మళ్ళీ వెంటనే ఒక 15 రోజుల గ్యాప్లో మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది, అందులో ఒక జాతర ఎపిసోడ్ ఉంది. అంటే ఆడియన్ పోల్చుకునే అంటే నేను చూడలేదు సార్, అంటే పుష్ప 2 చూడలేదు కాబట్టి నాకు అక్కడ ఏముందో నాకు తెలియదు. బట్ ఇదేంట్రా అంటే లార్జర్ దెన్ లైఫ్ జాతర కాదు. మన ఊళ్ళో జాతరలు ఎలా ఉంటాయి, అందులోనే కాన్ఫ్లిక్ట్ కూడా ఏదో అదేంటంటారు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎమోషన్ కాదు సార్, చిన్న రియలిస్టిక్గా ఉంటుంది సార్. అంతే అంతే తప్ప బీభత్సం భయానకం వండర్ఫుల్ విజువల్స్ అదేం కాదు సార్. రూటెడ్గా గ్రౌండ్ మీద ఎర్త్ మీద ఉండి మీకు ఎక్కడో ఇలాంటి జాతర చూసాం కదా మనం అనుకునేలా మన ఊళ్ళో జరుగుతుంటాయి కదా, అంతే కదా సార్. అంతే ఏమో సార్, అంటే సార్ టు బి ఫ్రాంక్ పుష్ప 2 ఇదన్నీ జరగడానికి ముందే నా షూటింగ్లు కథలు అన్నీ లాక్ చేసి పెట్టుకున్నాను సార్. అన్నీ అలా సెట్ అవుతుంది ఈ టైం కనిపడి. అంటే ఒక భారీ కాన్వాస్లో ఒక పెద్ద సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ అందరూ అదే మూడ్లో ఉంటారు డెఫినెట్గా సార్. దాంట్లోంచి బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడు హిస్టరీలో ఏం చూసుకున్నా పెద్ద సినిమాలు వచ్చేసి హ్యూజ్ హిట్ అయిపోయిన తర్వాత కొంత స్తబ్దత వస్తుంది ఇండస్ట్రీలో. మళ్ళీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటారు కదా. మీరు ఆ టైం తీసుకోకుండా ఆ గ్యాప్ ఏమి ఇవ్వకుండా మీ సినిమాని చాలా ధైర్యంగా కంటెంటే సార్. అంటే విజువల్స్ అయితే మనం ఇవ్వలేము సార్, అంత గ్రాండ్ విజువల్స్ ఇచ్చే అంత సీన్ లేదు మనకున్న దానికి, మనకున్న లిమిటేషన్కి ఆ సీన్ లేదని మన క్లారిటీ ఉంది. అంటే నేను కూడా ఇదేదో ఇప్పుడు ఇది పడుతుందని కూడా నాకు తెలియదు కదా సార్, ఇది పడిన తర్వాత కాకపోతే ఎప్పుడు పడినా కంటెంట్ గ్రాండ్గా ఉండాలన్నది మాత్రం నేను నమ్ముకున్నాను సార్. అది దేంతో రిలీజ్ అయినా ఎప్పుడు రిలీజ్ అయినా కానీ కంటెంట్ గ్రాండ్గా ఉండాలి తప్ప విజువల్స్గా పీకుదాం అన్నది అయితే నాకేమనిపించలేదు సార్. నా కంటెంట్ అయితే గ్రాండ్గా ఉంటుంది సార్, విజువల్స్ అదేం తెలియదు. ఆడియన్స్ చూసినప్పుడు కూడా కంటెంట్కి థ్రిల్ అయితే నేను నాకు సక్సెస్ అయినట్టే సార్. మీ ఫ్యూచర్లో కథలన్నీ ఇలాగే ఉంటాయండి, అంటే డౌన్ టు సార్ అన్నీ ఎర్త్ మీద ఉంటాయి సార్, గాల్లో ఉండవు. నాకు మనం చాలా మారిపోయింది కదా, సినిమా సినారియో మారిపోయింది. ఒక వరల్డ్ బిల్డింగ్ అంటున్నారు, ఏదో కంటికి ఏదో ఇంతకుముందు చూపించిన అద్భుతం చూపించదు తప్ప ఎవరికి ఆనట్లేదు. ఇలాంటి టైంలో డైరెక్టర్ల మైండ్ సెట్ మారుతుంటుంది, కథలు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అదేలేండి సార్. ఏమో సార్ నాకైతే అన్నీ నాకు తెలిసిన కథల్లాగా ఉండాలి. బిట్వీన్ ద లైన్స్ ఉంటాయి చూడండి సార్, ప్రతి క్యారెక్టర్ల మధ్యలో, ప్రతి వాటి మధ్యలో బిట్వీన్ ద లైన్స్ ఒక ఎమోషన్ని బాగుంటుంది, దాని గురించి చెప్తే అందంగా ఉంటుంది చూడండి సార్. అవి పట్టుకుని చేయడమే నాకు ఇష్టం సార్. ఇష్టం అని అంటే అదే వచ్చు సార్ నాకు. పచ్చరమల్లిగా ఆయన
పాత్రలోకి వెళ్ళిపోయిన తర్వాత దినేష్ గారి పాత్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీరు మానిటర్లో చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ రియాక్షన్ ఇంకొంచెం బెటర్గా చేయాలి మనం. మీరు ఆయన కాదు, ఆయన కాదు, నేను కొంచెం ఇంకా ఇన్పుట్స్ కరెక్ట్గా ఇవ్వాలి అన్నది అనిపించింది సార్. చూడగానే అలా వస్తుంటే మాటల్లో ఇతను రా నా బచ్చలు మళ్ళీ అదేం రాలేదు సార్. అదంతా వచ్చిందంటే అబద్ధం, అదంతా అబద్ధం సార్. చెప్పిన వచ్చింది, టేక్ అయిన తర్వాత నాకు అనిపించింది నేను ఇంకొంచెం ఇన్పుట్స్ ఇవ్వాలి, ఇంకా క్యారెక్టర్ ఇంజెక్ట్ చేయాలి. ఇది ఫస్ట్ వైబ్ సార్. ఆఫ్టర్ ప్రాసెస్ వెళ్ళే ప్రాసెస్లో ఇంక ఇన్పుట్ అవసరం లేదు దీనికి. ఆయనకి సీన్ చెప్తే ఆయనే వెళ్ళిపోతాడు అన్న దాంట్లో అలా వెళ్ళింది సార్. లాస్ట్ కాపీ చూసినప్పుడు ఏమనిపించింది? లాస్ట్ కాపీ చూసి ఫస్ట్ కాపీ చూసిన తర్వాత నాకు అనుకున్న సినిమా తీశాను అన్న ఫీలింగ్ వచ్చింది సార్. అద్భుతం తీసాను, నెక్స్ట్ లెవెల్ తీసాను, అది ఏం రాలేదు సార్. నేను అనుకున్న సినిమా అలా తీసాను, ఇంకా దీని సంగతి చూసుకోవాలి, అది వచ్చింది సార్ నాకు. కానీ ఆర్ఆర్తో అవుతున్న పోర్షన్లో మాత్రం 2-3 చోట్ల అంటే ఏంటి మనం ఏమన్నా చాలా గొప్ప సినిమా తీస్తామా అన్న చిన్న ఫీలింగ్ అయితే వచ్చింది సార్. ఇది వచ్చింది, బట్ వెంటనే మనం సర్దేసుకుంటాం కదా సార్, మనం మిడిల్ క్లాస్ మైండ్ సెట్స్. మనం ఎక్కువ అనుకోకూడదు, ఫ్రైడే మార్నింగ్ ఆడియన్స్ చూసి వాళ్ళు చెప్పాలి తప్ప మనమే అనేసుకున్నాం అంటే ఇది జరగలేకపోతే మళ్ళీ హట్ అయిపోతాం అన్న దాంట్లో ఆ రియాలిటీ గ్రౌండ్స్లోనే ఉన్నాను సార్. నా కథలు ఎలా అయితే నేల మీద ఉంటాయో నా నా ఎక్స్పెక్టేషన్స్ కానీ నా ఐస్ కూడా నేల మీద ఉంచుకుంటాను సార్. చాలా ఎమోషనల్ పర్సన్ అనుకుంటాను. ఎమోషనల్ లేదు సార్, కానీ ప్రదర్శించలేను సార్ అంతే. మాకు టీజర్ లాంచ్లో తెలిసిపోయింది సార్ సుబ్బు ఎంత ఎమోషనల్ ఎమోషనల్ సార్. మారుతి గారికి బాగా తెలుసు ఆ విషయంలో. ఆయన అంటూ ఉంటాడు, తమ్ముడు నువ్వు కొంచెం ఎమోషనల్ అయిపోతున్నావు గట్రా. దశలో అనిపించింది సార్, ఇప్పుడు ఓ సినిమా తీసిన తర్వాత ఇంకొక అవకాశం కోసం ఫైట్ చేస్తున్నప్పుడు కానీ, టైం పడుతున్నప్పుడు కానీ జనాలు ఇండస్ట్రీ వాళ్ళు మిమ్మల్ని చూసే దృష్టికోణం వేరేలా ఉంటారు. అవును సార్. అంటే ఏ సినిమా తీయకపోయి ఖాళీగా ఉన్న వాళ్ళని ఒకలా చూస్తారు, ఒక సినిమా వచ్చి దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు ఒకలా చూస్తారు. ఆ టైంలో ఏమనిపించింది? మీ స్ట్రగుల్ ఏంటి ఆ టైంలో? నేను అంత అది తీసుకోలేదు సార్. ఎందుకంటే లక్కీగా అలా అనుకునే మనుషులకి నేను దూరంగా వెళ్ళిపోతాను, అలా అనుకునే ఆఫీసులకి నేను వెళ్ళను. ఎవరైతే నాకు రెస్పెక్ట్ ఇస్తారో, ఎవరైతే నన్ను కోరుకుంటారో నా ప్రెజెన్స్ని, వాళ్ళ దగ్గరికి ఉంటాను. అందుకే నాకు నా ఏది ఉండదు, ఎక్కువ బయట తిరగడాలు, ఎక్కువ ఫంక్షన్కి వెళ్ళడాలు అవి కూడా ఉండదు సార్. అలాగా నాకు ఎవరైతే కంఫర్టబుల్, ఎవరో నన్ను వేరేలా చూడరు అనుకున్న వాళ్ళతో ట్రావెల్ చేస్తుంటాను సార్. అదొకటి హ్యాబిట్ నాకు. ఇష్టం లేని వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉండలేను సార్ నేను. 3వ సినిమా స్క్రిప్ట్ రెడీ అయిందా? ఐడియా రెడీ అయిపోయింది సార్. ఇంకా నెక్స్ట్ సినిమా అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి మనకి యాక్సెస్ ఎవరికి దొరుకుతుంది అన్న దాన్ని బట్టి మార్చుకుంటూ వెళ్ళాలి సార్. ఈసారి అంత టైం పట్టదేమో. ఈసారి పట్టకపోవచ్చు అనుకుంటున్నాను సార్. ఏదన్నా డిపెండ్స్ ఆన్ 20th December రిజల్ట్ తర్వాత ఉంటాయి సార్ అన్ని. సితార్లో ఏమైనా అడ్వాన్స్ ఏమైనా తీసుకున్నారా? సితార్ లేదు సార్. లేదా? వేరే ఏమైనా ప్రొడక్షన్ హౌస్లో ఏమైనా అడ్వాన్స్? లేదు, మన రాజేష్ గారు మన ఉన్నాయి సార్, 2-3 ఉన్నాయి సార్. అంటే ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఒకటి చెప్తాను సార్. రైట్ సార్. 20న మీ బచ్చల మళ్ళీ వస్తుంది సార్. సూపర్ హిట్ కొట్టాలి. థ్యాంక్ యూ సార్. మళ్ళీ సుబ్బు పేరు గట్టిగా మారుమోగాలని సుబ్బు మంగాదేవి సార్. మా అమ్మ పేరు కూడా అమ్మగారి పేరు పెట్టుకున్నారు. అవును, మంగాదేవి వినపడాలి, సుబ్బు వినపడకపోయినా పర్లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.